హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా, బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి అమ్మకి కొన్ని టెస్ట్లు, బేసిక్ టెస్ట్లు అనేవి ఏ ప్రాబ్లం లేకపోయినా కొన్ని బేసిక్ టెస్ట్లు అనేవి ఎప్పుడూ చేయించుకుంటూ ఉండాలండి. అంటే ఏజ్ 50 ఎబోవ్ వాళ్ళు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఈ రోజుల్లో అయితే 50, 60, 40 ఇట్లా ఏజ్ లిమిట్ ఏం లేదండి. ఏదన్నా సమస్య ఉంటే వెంటనే చేయించుకోవటం, చూపించుకోవడం అనేది తప్పనిసరి. అందుకోసం చాలా హెల్త్ మీద కేర్ అనేది తప్పనిసరి అని. ఇంకా అమ్మ విషయానికి వస్తే అసలు అమ్మకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి లేవు. అమ్మ చాలా చాలా స్ట్రాంగ్. చాలా ఏదైనా మనం ఇది మంచిది హెల్త్కి అంటే అది కటిక చేదైనా సరే చాలా ఈజీగా తినేస్తుందండి. అందరూ అలా తినేయరు, కానీ అమ్మ ఇది మంచిది హెల్త్కి అని అంటే కానీ చాలా హ్యాపీగా అయితే అది తీసుకుంటుంది, చాలా స్ట్రిక్ట్గా పాటిస్తుంది. ఇదైతే నెక్స్ట్ కొన్ని టెస్టులు డాక్టర్తో కలిసి మాట్లాడి అమ్మకైతే చేపిస్తున్నాను. చాలా పెద్ద హాస్పిటల్ అండి, ప్రముఖ హాస్పిటల్. నేమ్ అయితే నేను చెప్పను, కానీ టెస్టుల మీద ఉన్న ఇంట్రెస్ట్ అయితే మాత్రం సమస్య మీద ఉండదని నాకు అనిపించింది. ఎందుకంటే మనం చాలా హోప్ పెట్టుకొని అసలు మొత్తం డీటెయిలింగ్గా మనకి ఎంత క్లారిటీ రావాలని, ఎందుకంటే కాస్త పెద్ద ఏజ్ వాళ్ళకి ఇంకా చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటూ ఉంటాము. అందుకోసం నేను ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా ఇవ్వాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. అమ్మకైతే చూపించాను, కొన్ని టెస్టులు అయితే అయినవి. ఇంకా అక్కడ హాస్పిటల్లో అనేవి చేయించుకోవాల్సిన టెస్టుల కోసం వెళ్తున్నాను. అక్కడ కూడా చాలా టెన్షన్ అయితే పడింది అమ్మ. ఎందుకంటే నన్ను లోపలికి కొన్ని టెస్టులకి అనేవి రానివ్వరు కాబట్టి ఖచ్చితంగా మా పాప అయితే ఉండాలని అడిగింది, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే ఇంకా అమ్మ ఒక్కతే వెళ్ళి టెస్ట్లు అనేవి చేయించుకుంది. ఇది నెక్స్ట్ డే అండి. అమ్మకి చాలా మంచి మాటలు అనేవి చెప్పి, ఒక చిన్న పాపకి ఎలా అయితే చెప్తారో అలా స్ట్రాంగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తున్నాను. ప్రాబ్లం ఏమీ లేదు, కానీ అమ్మ ఎక్కువగా అతిగా భయపడడం వలన చిన్న చిన్నవి అవి కూడా అలాంటివి మానసికంగా స్ట్రాంగ్ అనేది ఉంటే ఎవరికి ఏ సమస్య అనేది చాలా అంటే చాలా సింపుల్గా తీసేయచ్చండి. ముందు మానసికంగా స్ట్రాంగ్, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటే ఏ పెద్ద సమస్య అయినా చాలా చిన్నగా కనిపిస్తుంది మనం చెప్పే మాటలను బట్టి. చూడండి, ఒక్క అక్షరం ముక్క మా అమ్మకి తెలియదు, అయినా కానీ ల్యాప్టాప్ ఆపరేట్ చేస్తుంది. దట్ ఈస్ మై మామ్. చాలా ఇన్స్పిరేషన్ నా అమ్మ నాకు. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.